ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకూడదు. అన్నిటిని తీసుకురండి. రండి రండి, అన్నిటిని పట్టండి. రండి. గట్టిపట్టి సార్, షేర్ సింగ్ బ్యాంకును కొల్లగొట్టి హైవేలో వెళ్ళిపోతున్నాడు. ప్రొఫెసర్ హైవే వైపు వెళ్ళండి. ఈసారి నేను అతి వేగంగా కొల్లగొట్టాను. అందువల్ల గట్టు బట్టు మన్మాని సారు నన్ను పట్టుకోలేకపోయారు. మిత్రులారా, ధన్యవాదాలు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అరే రే, మనం జాగ్రత్తగా ఉండాలి గట్టు. నా సిక్స్ సెన్స్ ఇక్కడేదో ఆపదుందని చెప్తోంది. అర్థమైందా? మనం జాగ్రత్తగా ఉండాలి. నేనున్నప్పుడు ఎలాంటి ప్రమాదం రాదు మీకు. వెళ్ళండి, దూకేసేయండి. ప్లేన్ ని ఎందుకు ఆపారు ప్రొఫెసర్? ప్లేన్ ఆపిన తర్వాత నువ్వు దూకితే దెబ్బ తగలదని నేను అనుకున్నాను. సరే, త్వరగా ప్లేన్ లోకి వచ్చి కూర్చో. త్వరగా తీసుకువెళ్ళండి. పైకి వచ్చేసే గట్టు. ఇంత వేగమా? ప్లేన్ ని వెనక్కి తీసుకురండి. గట్టుబట్టు వెనకే కదా కూర్చున్నారు. ఎందుకు ఫోన్ లో మాట్లాడుతున్నారు మీరు? ఫోన్ కట్ చేసి విషయం ఏంటో చెప్పండి. గట్టుబట్టు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే ప్రొఫెసర్ గారు, మేము ఇక్కడున్నాం. త్వరగా వచ్చి ప్లేన్ లో కూర్చోండి. సరే ప్రొఫెసర్. ప్రొఫెసర్ బటావుడేకర్, అదిగో షేర్ సింగ్ బ్యాండ్ వెళ్తోంది. మీరు సరిగ్గా ప్లేన్ ని ఆ వ్యాన్ పైకి తీసుకువెళ్ళండి. అప్పుడే మేము కరెక్ట్ గా జంప్ చేయగలం. ఈసారి మాత్రం దయచేసి ప్లేన్ ని ఆపకండి. డన్ 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 డన్. బెస్ట్ ఆఫ్ లక్. మిత్రులారా, గట్టు వచ్చాడు. రా గట్టు, వెల్కమ్. స్వాగతం పలకండి మిత్రులారా, గట్టుకి స్వాగతం పలకండి. గట్టు సార్, మీకు లంచ్ కి ఏం చేయమంటారు? సౌత్ ఇండియన్ ఫుడ్డా లేక నార్త్ ఇండియన్ ఫుడ్డా? వీడికి ఒక్కసారి చెప్తే తలకెక్కదే. ప్రేమతో కౌగులించుకోవడం కాదురా, వాణ్ణి చితక్కొట్టండి. ఫస్ట్ మీరు వెల్కమ్ చేయమని చెప్పారు, ఇప్పుడు కొట్టమని చెబుతున్నారు. తప్పు మీరే చేస్తూ మమ్మల్ని తిడుతున్నారు. పోండి బాస్, మీతో నేను అసలు మాట్లాడను. మాటలు కాదురా, వాణ్ణి కొట్టమన్నారు. కొట్టండి రా. షేర్ సింగ్, మీ ఫోర్క్ ని మీరు పట్టుకోండి. నేను లంచ్ కూడా పూర్తి చేయలేదు. ఈ గట్టు కొట్టుడు చూస్తూ ఉంటే ఇవాళ రాత్రి నేను డిన్నర్ కూడా చేయలేను అనుకుంటాను. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుంటాను. వెళ్ళిపోవాలి. షేర్ సింగ్ ఏమైపోయాడు? నన్నెవరైనా కాపాడండి. గట్టు, దయచేసి వచ్చి నన్ను కాపాడు గట్టు. బాయ్ బాయ్ షేర్ సింగ్, తర్వాత కలుద్దాం. బాయ్. దీన్ని పట్టుకోండి పట్టుగారు. ఇది కూడా పట్టుకోండి. రండి, మనం ఇప్పుడు కలిసి పైకి లెగుద్దాం.
గట్టు బట్టు ఇద్దరు సైంటిస్ట్ క్లౌడ్ లో ఎగిరి మన వ్యాన్ వరకు వచ్చేశారు. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. క్లౌడ్ ప్లేన్ లో ఎగిరి నా మీద దాడి చేశారు కదూ, అలాగే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద దాడి చేస్తాను. వాళ్ళ చేసిందేది నేను మర్చిపోలేదు. నాకేదో ఐడియా వచ్చిందే. ఏంటి ఐడియా? మర్చిపోయాను. పర్వాలేదు, ఇంకొత్త ఆలోచన ఏదో చేద్దాం. ఐడియా వచ్చేసింది. కొత్త ఐడియా నా బుర్రలోకి వచ్చేసింది. చాలా మంచి సూపర్ అయిన ఐడియా వచ్చేసింది. ఏ ఐడియా వచ్చిందో త్వరగా చెప్పండి బాస్. నోరు మూసుకో. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నిశ్శబ్దంగా ఉండండి, మాట్లాడొద్దు. మూతి మీద చెయ్యి వేసుకోండి. వెయ్యండి చెయ్యి. నన్ను ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వండి. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. దాయా బాయా, అసలు మీ ఇద్దరికి ఏమయ్యింది? బాస్ బాస్ మీరే కదా చెప్పారు ఊపిరి పీల్చకుండా నిలబడమని చెప్పారు. అందుకనే మేము ఊపిరి పీల్చకుండా ఇంతసేపు ఉన్నాం బాస్. మిమ్మల్ని ఏం చేయాలో నాకు ఇవి అర్థం కావడం లేదు. దాయా బాయా, ఇక్కడి నుంచి మీకు హెలికాప్టర్ తెలుస్తుందా? కానీ మీరు కిందకి వెళ్లి చూసారంటే మేఘం మాత్రమే తెలుస్తుంది. హెలికాప్టర్ అసలు తెలియదు. దీని మూలంగా గట్టు బట్టుకి నేను మంచి గుణపాఠం నేర్పిస్తాను. బాయ్ బాయ్. నెంబర్ 1, నెంబర్ 2. ఏమిటిదంతా? ఇన్స్పెక్టర్ మన్మోని ఆన్ డ్యూటీ. నేను తాగేది కట్టరి టీ. ఇక్కడేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా చెప్తారా ఇక్కడేం జరుగుతుందో? ఎవరో ఒకళ్ళు ఏం జరుగుతుందో నాకు చెప్పండి. ఆపండి. సారీ నన్ను క్షమించండి. చాలా తప్పైపోయింది. విశాంపూర్ జిల్లారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు బతేందర్ కావాలి. వాళ్ళిద్దరిని పంపించండి. 1000 సంవత్సరాల క్రితం నా పత్రం మూలంగా వాళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు నాకు కావాలి. పంపించండి. నువ్వు ఎవరు? నేను మేఘరాజుని. నాకిప్పుడు వాళ్ళిద్దరూ కావాలి. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ విస్మరీ హిల్స్ లో నన్ను బంధించారు. అందువల్ల వాళ్ళిద్దరూ నాకు కావాలి. ఆపండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మేఘరాజా, ఐఎమ్ సారీ. 1000 సంవత్సరాల క్రితం రికార్డు ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఉండదే. మిమ్మల్ని ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొట్టారో కొంచెం చెప్తారా నాకు? మీరందరూ ప్రాణాలతో ఉండాలి అనుకుంటున్నారా లేదా? ఉండాలనుకుంటే వాళ్ళిద్దరిని నాకు అప్పగించండి. 1000 సంవత్సరాల క్రితం రికార్డ్స్ విస్మరీ హిల్స్ లో ఉన్నాయి. ఆపండి. త్వరగా పదండి. ఆ ఇద్దరు ఎవరు తెలుసుకోవాలి. రండి. గట్టిపట్టు సార్.
అరవకండి. ఎవరు 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 ఇక్కడుంది? ఎవరు ఎవరు మాట్లాడేది? హలో 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 హలో, నేను మేఘరాజుని. నేనే మేఘరాజుని. మాట్లాడి సార్, మేమందరం మిమ్మల్ని నమ్ముకొని వచ్చున్నాము సార్. కానీ మీరే ఇలా భయపెడితే ఎలాగ సార్? ఏంటి సార్ ఇది? హలో చమక్ సింగ్, నన్ను ముందు పరిగెట్టని. ఎందుకంటే నేను ఇన్స్పెక్టర్ని. కానూను చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. మీరు ఎవరు ఇక్కడ నుంచి భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది వినండి. ఈ టెన్నెల్ లోపల వీస్తున్న గాలి వల్లే మీకు ఇలాంటి వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అలాగే మన గొంతు కూడా అప్పుడప్పుడు ఎక్కువలా వినిపిస్తుంది. అలాగా? అయితే పదండి, వాళ్ళని వెతుకుదాం. ఆ ఇద్దరు ఎవరో మనం కనిపెడదాం. కనిపెట్టకుండా వదిలిపెట్టకూడదు. అవి అవి ఎవరి బొమ్మలు? అరే రే గట్టు, నా సిక్స్ సెన్స్ ఏం చెబుతుందంటే ఇక్కడేదో ఆపద ఉందని. మనం జాగ్రత్తగా ఉండాలి. అరే బట్టు గారు, ఇక్కడ మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల మొత్తం మనకి సమస్యలే. సైలెంట్ గా ఉండండి. అరే వీళ్ళు గట్టు బట్టు కదా. గతేంద్ర అంటే గట్టు, బతేంద్ర అంటే బట్టు కదా. వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి. ఆగండి. పారిపోండి. అసలు ఇది ఎలా సాధ్యమైంది? సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం వచ్చి మనలాగే ఎవరు ఉంటుంటారు? నాకెందుకు అనుమానంగా ఉంది బట్టు గారు. నాకు అసలు ఏమనిపిస్తుందంటే ఈ పెయింట్ చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి చూడు, నువ్వే చూడు. అరే రే గట్టు, పెయింట్ ఇంకా తడిగానే ఉంది. అంటే మనల్ని ఇరికించడానికి ఎవరో చేస్తున్న కుట్ర ఇది. అయితే తప్పకుండా ఈ పని మన షేర్ సింగ్ కాకుండా ఇంకెవరు చేయలేరు. మనం ప్రజలకి నిరూపించాలి ఆ గజేంద్ర పదేంద్ర గట్టు బట్టులు కారు అని. అప్పుడే వాళ్ళు మన వెంట పడకుండా ఉంటారు. అలాగా? కానీ అదెలా జరుగుతుంది? మా దగ్గర ఒక ప్లాన్ ఉంది బట్టు. ఆ గజేంద్రని బజేంద్రని మీరు అంతం చేయలేకపోయారు కదా. నేను చెప్పిన పని మీరు చేయనందువల్ల మిమ్మల్ని అందరినీ నేను అంతం చేస్తాను. ఆపండి. ఆపండి. సారీ సారీ సారీ, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మేఘరాజా, వాళ్ళిద్దరూ గట్టు బట్టు అన్న విషయం మీకు బాగా తెలుసు. వాళ్ళిద్దరిని పట్టుకొని నేను జైల్లో వేసేస్తాను. కానీ మీరు ప్లీజ్ ఈ దీపావళి ధమాకాలు ఆపేస్తారా? ఆపేసేయండి ప్లీజ్. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. హలో, వినాశనానికి మరొక పేరైన మేఘరాజ్ గారు, మీరు ఆకాశంలో ఎందుకు గొడవ చేస్తున్నారు? వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్, మేఘరాజు కాదు. మాకు తెలుసు మీరు షేర్ సింగే అని. ఒకసారి కిందకి చూడండి, గజేంద్ర పదేంద్ర వచ్చారు. చూడండి, గతేంద్ర బతేంద్ర వచ్చేశారు. కానీ వీళ్ళు ఎలా వచ్చారు? అయితే మేము అనవసరంగా మా గట్టు బొట్టు మీద అనుమానపడ్డామన్నమాట. తప్పుకోండి, మీరందరూ దూరంగా జరిగి నించోండి. మేఘరాజ్ గారు, 1000 సంవత్సరాల క్రితం ఒక ఓపెన్ ఛాలెంజ్ లో మేము మిమ్మల్ని ఓడించేశాం. మళ్ళీ ఈ రోజు మీరు అందరి ముందు మాకు ఛాలెంజ్ ఇస్తున్నారు. కిందకి రండి, మాతో యుద్ధం చేయండి.
భీమా తమ్ముడు ధీమా, నువ్వు కిందకు వెళ్ళి వాళ్ళిద్దరిని అంతం చేయి. అందుకే నిన్ను తీసుకొచ్చాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి వాళ్ళిద్దరిని అంతం చేసిరా. వాళ్ళిద్దరూ గట్టు బొట్టే వేషం మార్చుకుని ఇలా వచ్చారు. నా పేరే కీమా. నేను కొడితే ఎవరు ప్రాణాలతో ఉండరు. రండి, నాతో యుద్ధం చేయండి. గట్టు, నువ్వు దిగులు పడకు, నేను నీ వెనకే ఉంటాను. కానీ ఈసారి మీరు యుద్ధం చేసే తీరాలి బట్టు. ఇప్పుడు మన ప్లాన్ లో మీకు ఒక కొత్త ట్విస్ట్ చూపిస్తా. ఆగండి, నిలబడండి, ఆగండి. దయా, మేము ఈ క్యారెట్ తినేంత వరకు మీరు వెళ్ళి కాసేపు అక్కడ యుద్ధం చేయొచ్చు కదా, వెళ్ళండి. ఓకే గట్టు సార్. అయ్యో గట్టి సార్, మీరే కదా ఫైట్ చేస్తారు. అసలు నేను ఎప్పుడు క్యారెక్టర్నే కదా పట్టుకుంటాను. దాన్ని మీరు మార్చి చెప్పారు, అందుకే నాకు దెబ్బలు పడ్డాయి. సరే అయితే ఈ క్యారెట్ ని మీరే పట్టుకోండి, మేమే వెళ్ళి యుద్ధం చేస్తాం. ఈ రోజు మీ అందరినీ నేను ధ్వంసం చేస్తాను, చూడండి. యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. పారిపోవటానికి ప్రయత్నించారంటే నేను మిమ్మల్ని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. ఆపండి. వద్దు వద్దు, నోరు మూసే, నోరు మూసే, నోరు మూసే. మధ్యలో వచ్చి ప్లాన్ మొత్తం పాడు చేశారు కమన్మణి సార్. నోరు మూసే. అరవద్దు. దయా వచ్చి కాపాడండి. అరే మా క్యారెట్. మా క్యారెట్ ఏనాడు కింద పడకూడదు, అర్థమైందా? సమయానికి కాపాడావు. కొట్టద్దు. ఇంత బరువుగా బానే నేను పంపించిన వాడిని కూడా అంతం చేశారా? మీ ఇద్దరి అంతం చూడందే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏం చేస్తున్నారు? మేము అండగా ఉండగా దిగులెందుకు? లేదు.
కాపాడండి! నన్ను కాపాడండి, కాపాడండి! గట్టు నన్ను కాపాడండి! షార్క్ నన్ను మింగబోతుంది, కాపాడండి! ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి! నేను నీ బాసుని, నన్ను కొరకూడదు. నా మాట విను, నేను నీ బాసుని.